Good morning, students. Today I am discussing about the topic is gymnosperms అంటే వివృత బీజాలు సెకండ్ యూనిట్ లో మనం జిమ్నోస్పామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. జిమ్నోస్పామ్స్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఏంటి దీనికోసం, అసలు దీని స్టోరీ ఏంటి అన్నది మనం చూద్దాము. స్పెండ్రోగ్యామ్స్ ఉంటాయి కదా, స్పెండ్రోగ్యామ్స్ లో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో కాస్త సీడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. పుష్పించే మొక్కల్లో ఫలీకరణ అనంతరం పిండాలు ఏవైతే ఉన్నాయో ఈ పిండాలు ఎలా మారుతాయంటే విత్తనాలుగా మారుతాయి అన్నమాట. ఈ సీడ్స్లో కొన్ని కవరింగ్ కలిగి ఉంటాయి, కవర్గా ఉంటాయి, కొన్ని ఏమో నాన్ కవరింగ్గా ఉంటాయి అన్నమాట. కొన్ని విత్తనాలేమో బీజ కవచాలను కలిగి ఉంటాయి, కొన్ని ఏమో బీజ కవచం లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనకి బీజ కవచం లేని వాటిని జిమ్నోస్పెర్మే అని ఫస్ట్ మనకి వీటి గురించి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే థియోఫ్రాస్టస్. ఫాదర్ ఆఫ్ బాటనీ మనకి ఎవరు? థియోఫ్రాస్టస్ కదా. ఈ థియోఫ్రాస్టస్ ఈ జిమ్నోస్పామ్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఈయన అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. ఈ థియోఫ్రాస్టస్ అనే ఆయన అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అనమాట. ఈయన ఫస్ట్ మనకి ఈ జిమ్నోస్పామ్ అని పేరు పెట్టాడు అనమాట. ఈ వివృత బీజాలకి జిమ్నోస్పామ్స్ అని పేరు పెట్టాడు. జిమ్నోస్పామ్స్ అంటే మీనింగ్ ఏంటంటే జిమ్నో మీన్స్ నాకడ్, జిమ్నో మీన్స్ నాకడ్, స్పెర్మే, స్పెర్మే మీన్స్ సీడ్. జిమ్నోస్పామ్స్ ఇవి మనకి గ్రీక్ వర్డ్స్ అన్నమాట. జిమ్నోస్పామ్ అనేది గ్రీక్ వర్డ్, తెలుగు వర్డ్ కాదు. తెలుగులో మనకి నాకడ్ మీన్స్ నగ్నం, సీడ్స్ బీజాలు లేదా విత్తనాలు. ఇవి రెండు కూడా మనకి గ్రీక్ వర్డ్స్ అమ్మా. గ్రీక్ వర్డ్స్. జిమ్నో మీన్స్ నాకడ్, స్పెర్మే మీన్స్ సీడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జిమ్నోస్పామ్స్ అంటే నాన్ కవరింగ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ కవరింగ్ సీడ్స్ని జిమ్నోస్పెర్మే అనే థియోఫ్రాస్టస్, మనకి ఫాదర్ ఆఫ్ బాటనీ థియోఫ్రాస్టస్ కదా, థియోఫ్రాస్టస్ వీటికి నేమ్ పెట్టాడు అనమాట. ఈ జిమ్నోస్పామ్స్ అంటే మీనింగ్ జిమ్నో మీన్స్ నాకడ్ లేదా నగ్నము, స్పెర్మే మీన్స్ సీడ్స్ బీజాలు లేదా విత్తనాలు అంటే కవర్ లేకుండా నాన్ కవరింగ్గా ఉన్న సీడ్స్ అన్నిటినీ కలిపి మనం జిమ్నోస్పామ్స్ అని పిలుస్తున్నాం అనమాట. నాన్ కవరింగ్ అంటే కవర్ ఏమి ఉండదు, బీజ కవచం ఏమి దానికి లేకుండా ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఐ మీన్స్ నగ్నంగా ఉన్న విత్తనాలు అంటే కవచం ఏమి లేకుండా ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కవచం నాకడ్గా ఉన్న సీడ్స్ ప్లాంట్స్ని ఏమని పిలుస్తున్నాం మనం? జిమ్నోస్పామ్స్గా పిలుస్తున్నాం అనమాట. మనకి జిమ్నోస్పామ్స్ అనేవి వరల్డ్ వైడ్గా తీసుకుంటే 70 జీనస్లు ఉన్నాయి, 725 స్పీసెస్ ఉన్నాయి. జీనస్ వచ్చి 70, స్పీసెస్ 725 స్పీసెస్, జీనస్ ఏమో 70 అనమాట. ఇవి వరల్డ్ వైడ్గా తీసుకుంటాయి. అదే మన ఇండియాలో తీసుకుంటే ఇండియాలో మనకి 52 ఏమో జీనస్లు స్పీసెస్, 14 ఏమో స్పీసెస్ ఉన్నాయి, జీనస్ ఉన్నాయి అన్నమాట. పక్కన రాసేస్తాను. 14 ఏమో జీనస్, 52 ఏమో ఇవి మన ఇండియా. ఇవేమో వరల్డ్ వైడ్గా. ప్రపంచవ్యాప్తంగా జీనస్లు 70,
స్పీసెస్ 725. మన ఇండియాలో ఓన్లీ 14 జీనస్లు 52 స్పీసెస్. ఇవి ఇండియాలోనూ వరల్డ్ వైడ్గా ఉన్నామన్నమాట. దీంట్లో మనకి కొన్ని స్పీసెస్ నుంచి 8 ఫ్యామిలీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మన ఇండియాలో కొన్ని ఆర్డర్స్ నుంచి 8 ఫ్యామిలీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆర్డర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సైకడేలిస్, సెకండ్ వన్ కోనిఫెరలిస్, థర్డ్ వన్ టాక్సేలిస్, ఫోర్త్ వన్ ఎపిడ్రేలిస్, ఫిఫ్త్ వన్ నీటేలిస్. ఈ మనకి 5 ఆర్డర్స్ కి సంబంధించి 8 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. 8 ఫ్యామిలీస్. ఈ 5 ఆర్డర్స్ కి సంబంధించి 8 ఫ్యామిలీస్ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ 8 ఫ్యామిలీస్ కి సంబంధించినవి అన్నమాట ఇవి. ఈ 5 ఆర్డర్స్ సైకడేలిస్, కోనిఫెరలిస్, టాక్సేలిస్, ఎపిడ్రేలిస్, నీటేలిస్. ఇవి 7 కూడా ఆర్డర్స్ అన్నమాట. 7 కూడా ఇవి ఆర్డర్స్. నెక్స్ట్ మనకి ఇప్పుడు వరకు చెప్పుకున్నదంతా ఇంట్రడక్షన్ అన్నమాట. జిమ్నోస్పామ్స్ లేదా వివృత బీజాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ జిమ్నోస్పామ్స్. జనరల్ క్యారెక్టర్స్ వివృత బీజాల సాధారణ లక్షణాలు ఎస్ఐ క్వశ్చన్ అమ్మ. సాధారణ లక్షణాలు ఎస్ఐ క్వశ్చన్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ జిమ్నోస్పామ్స్. వివృత బీజాల యొక్క సాధారణ లక్షణాలు. ఇది ఒక ఎస్ఐ క్వశ్చన్. ఈ ఎస్ఐ క్వశ్చన్లో మనకి ఈ జిమ్నోస్పామ్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటాయంటే ట్రాపికల్ రీజియన్స్లో ఎక్కువగా మనకి గ్రోత్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి సబ్ ఆర్కిటిక్ రీజియన్స్ ఇన్ టెంపరేట్ రీజియన్స్, ఉష్ణమండల ప్రాంతాల్లో గ్రోత్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సమశీతోష్ణ మండలాల్లోని ఉప ఆర్కిటిక్ ప్రాంతాల్లో మనకి ఇవి ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. సబ్ ఆర్కిటిక్ రీజియన్స్ ఇన్ టెంపరేట్ రీజియన్స్లో అనమాట. ఉప ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఎక్కడ సమశీతోష్ణ మండలాల్లోని ఉప ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఉంటాయి. అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇంకా మనకి ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే హిల్ ప్లేసెస్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్లో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. హిల్ ప్లేసెస్లో బాగా ఎక్కువగా పర్వత శ్రేణి ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అదేవిధంగా దక్షిణ భారతదేశం తీసుకున్నామంటే సౌత్ ఇండియాలో మనకి ఎక్కువ నీలగిరి కొండలు ఉంటాయి కదా, నీలగిరి కొండలు ఫేమస్ కదా. ఈ నీలగిరి కొండలు ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నీలగిరి కొండల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి.
అదే మనకి ప్లెయిన్స్లో తీసుకుంటే చాలా తక్కువ మాత్రమే మనకి మైదాన ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. ప్లెయిన్స్కి వచ్చేటప్పటికి మైదాన ప్రాంతాల్లో చాలా తక్కువ మాత్రమే ఉంటాయన్నమాట. ఈ మనకి జిమ్నోస్పామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కొన్ని హెర్బ్స్ ఉంటాయి, కొన్ని shrubs ఉంటాయి, కొన్ని ట్రీస్ ఉంటాయి, కొన్ని ఏమో మనకి లయన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా సప్తహరిత వృక్షాలుగా, పొదలుగా, గుల్మాలుగా, అదేవిధంగా కొన్ని లయన్స్, ఈ విధంగా మనకి వీటి యొక్క గ్రోత్ అనేది జిమ్నోస్పామ్స్ యొక్క గ్రోత్ అనేది ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట. దీంట్లో మనం బాహ్య స్వరూప లక్షణాలు చూస్తే కనుక ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, external characters. బాహ్య స్వరూప లక్షణాలు. external characters of gymnosperms. బాహ్య స్వరూప లక్షణాలు. బాహ్య స్వరూప లక్షణాలు కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం స్పోరోఫైటిక్ స్టేజ్కి చెందినవి జిమ్నోస్పామ్స్ అనమాట. స్పోరోఫైటిక్ స్టేజ్ మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పోరోఫైట్ ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ మనకి రూటు, స్టెమ్, లీఫ్ అనే డిఫరెన్స్ మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. రూటు, స్టెమ్, లీఫ్ అనే డిఫరెన్సియేషన్ మనకి ఈ జిమ్నోస్పామ్స్ యొక్క స్పోరోఫైట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్పోరోఫైట్లో నెక్స్ట్ దీంట్లో మనకి ప్రథమ మూలం ఇది ఎలా ఉంటుందంటే తల్లి వేరు వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే డెవలప్డ్గా ఉంటుంది అనమాట. మనకి రాడిక్యుల్ ఏదైతే ఉందో ప్రథమ మూలం లేదా తల్లి వేరు వ్యవస్థ అంటాం కదా, ఈ రాడిక్యుల్ డెవలప్ అయి ఉంటుంది అనమాట. దీనికి రాడిక్యుల్కి అడ్వాంటేజియస్ రూట్స్ కూడా ఉంటాయి అనమాట. అడ్వాంటేజియస్ రూట్స్ అనేవి దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి బ్లూ గ్రీన్ ఆల్గేస్ ఉంటాయి కదా, ఈ బ్లూ గ్రీన్ ఆల్గేస్లో రైజాయిడ్స్, కొరలైడ్ మనకి రైజాయిడ్స్ మీద కొరలైడ్ రూట్స్ ఉంటాయి కదా, దాని మీద మనకి కొన్ని ఆల్గేస్ ఏం చేస్తాయంటే సింబయాటిక్గా ఉంటాయి అన్నమాట. కొరలైడ్ రూట్స్ మీద కొన్ని ఆల్గేస్, ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది ఏం చేస్తుందంటే ఈ వీటి ఎగ్జాంపుల్ మన కొరలైడ్ రూట్స్ అంటే సైకస్ ఇలాంటివి తీసుకుంటాం కదా, ఈ రూట్స్ మీద ఇవి సహజీవనం చేస్తూ ఉంటాయి అన్నమాట. సహజీవనం చేస్తూ ఉంటాయి. మనకి ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా, న్యూట్రిషన్ అంతా కూడా ఏం చేస్తుంది, ఇది అందిస్తూ ఉంటుంది, రూట్స్ అందిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటికి కావాల్సిన ఫుడ్ అవి వీటికి కావాల్సిన నైట్రోజన్ని, రూట్స్ ప్లాంట్కి కావాల్సిన నైట్రోజన్ని ఇవి మనకి ఇక్కడ సింబయాటిక్ ఉన్న ఆల్గేస్ ఇవి అందిస్తాయి అనమాట. ఆల్గేస్కి కావాల్సిన ఫుడ్ని ప్లాంట్ అరేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇవి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ సింబయాటిక్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీటిలో స్టెమ్స్ కనుక తీసుకుంటే కొన్ని స్టెమ్స్ ఏమో మనకి షార్ట్గా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ సైకడాప్సిడా. సైకడాప్సిడా స్టెమ్స్ అన్నీ కూడా షార్ట్గా ఉంటాయి. స్టెమ్స్ అన్ని షార్ట్గా ఉంటాయి, అదేవిధంగా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. సైకడాప్సిడాలో స్టెమ్స్ అన్ని షార్ట్ అండ్ స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకి కొన్ని బ్రాంచెస్ బ్రాంచింగ్ కలిగి ఉంటాయి, కొన్ని నాన్ బ్రాంచింగ్ ఉంటాయి అన్నమాట. బ్రాంచింగ్ అండ్ నాన్ బ్రాంచింగ్గా ఉంటాయి. స్ట్రైట్గా, షార్ట్గా కొన్ని స్టెమ్స్ ఉంటాయి కొన్ని ప్లాంట్స్లో, కొన్ని ఏమో మనకి స్ట్రైట్గా ఉంటాయి, బ్రాంచింగ్ నాన్ బ్రాంచింగ్గా కలిగి ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్గా లేదా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటర్నల్ క్యారెక్టర్స్. internal characters.
అంతర్స్వరూప లక్షణాలు లేదా అంతర్నిర్మాణ లక్షణాలు. అంతర్నిర్మాణ లక్షణాలు. అంతర్నిర్మాణ లక్షణాలు కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే రూట్ ఎలా ఉంటుందంటే ప్రైమరీ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అనమాట. ప్రైమరీ స్ట్రక్చర్ని కలిగిన రూట్ ఉంటుంది. ఇది దేని పోలి ఉంటుందంటే మనకి డైకోటిలెడన్స్లో సెకండరీ గ్రోత్ని కలిగిన ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క రూట్ని ఇది సిమిలారిటీస్ దేంతో కలిగి ఉంటుందంటే సెకండరీ గ్రోత్ కలిగిన డైకోటిలెడన్స్ ఉంటాయి కదా, డైకోటిలెడన్ రూట్ ఉంటుంది కదా, దాంతో దీనికి సిమిలారిటీని కలిగి ఉంటుంది అనమాట. జిమ్నోస్పర్మ్స్ యొక్క ప్రైమరీ రూట్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రాథమిక వేరు నిర్మాణం కనుక మన అంతర్నిర్మాణం కనుక చూసుకుంటే ద్వితీయ వృద్ధిలో మనకి ఎలా అయితే ద్వితీయ బీజాల్లో వేరు ఏ విధంగా ఉంటుందో అలాగా ఈ మనకి వివృత బీజాల యొక్క రూట్స్ కూడా ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సిమిలారిటీస్ని సెకండరీ గ్రోత్ జరుపుకుంటున్న డైకోటిలెడన్స్ రూట్స్తో ఇవి సిమిలారిటీస్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఎడల్ట్ స్టేజ్లో ఉన్న రూట్స్ అయితే ఎలా ఉంటాయంటే డయార్క్ లేదా ట్రైయార్క్గా ఉంటాయి అన్నమాట. ఎడల్ట్ స్టేజ్లో ఉన్న రూట్స్ లేదా ట్రైయార్క్గా ఉంటాయి. డయార్క్ అండ్ ట్రైయార్క్గా ఉంటాయి అన్నమాట. ప్రథమదార్క స్థితి, ప్రథమదార్క స్థితి. ప్రథమదార్క స్థితి, అదేవిధంగా ప్రథమదార్క స్థితి. ఈ విధంగా మనకి డయార్క్ అండ్ ట్రైయార్క్గా రూట్ అనేది ఉంటుంది అనమాట. రూట్ ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దారువు పోషక కణజాలం అనేవి ఈవెన్గా అరేంజ్ అయి ఉంటాయి. జైలం అండ్ ఫ్లోయం అనేవి ఈవెన్గా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. ఇది రూట్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ స్టెమ్ తీసుకుంటే మనకి ప్రైమరీ స్టెమ్లో ఇది ఎలా ఉంటుందంటే యూ స్టీల్ కలిగి ఉంటుంది అనమాట. ప్రైమరీ స్టెమ్ ఏదైతే ఉందో ప్రాథమిక కాండం యూ స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఈ యూ స్టీల్ అరేంజ్మెంట్ దీంట్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వాస్కులర్ బండిల్స్ అనేవి సఫిషియెంట్గా ఉంటాయి, పరిమితంగా. వాస్కులర్ బండిల్స్ నాళికా పుంజాలు పరిమితంగా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా అవి కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి కేమియం ఉంటుంది కదా, కేమియం చుట్టూ ఈ వాస్కులర్ బండిల్స్ అన్ని అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. కేమియం చుట్టూ వాస్కులర్ బండిల్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో మనకి కేమియం ఉంటుంది కదా, ఈ భాగానంతటిని మనం ఏమని పిలుస్తాము, ఇది కేమియం దవ్వ. ఇక్కడ మనకి ఈ కేమియం చుట్టూ ఎవరు ఉంటారంటే వాస్కులర్ బండిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కేమియం చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు, వాస్కులర్ బండిల్స్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. సింగిల్ లైన్ ఫార్మేషన్ లో వాస్కులర్ బండిల్స్, నాళికా పుంజాలు, ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఒక సైకిల్ ఫార్మేషన్లో అవి కూడా మనకి ఒక సింగిల్ లైన్ సైకిల్ ఫార్మేషన్లో మిడిల్లోనేమో కేమియం ఉంటుంది. కేమియాన్ని కవర్ చేస్తూ మధ్యలో దవ్వ ఉంటుంది, దవ్వ భాగం ఉంటుంది. దవ్వ భాగాన్ని కవర్ చేస్తూ ఒక వలయంలో, ఒక వరుస వలయంలో ఎవరు ఉంటారంటే మనకి చుట్టూ నాళికా పుంజాలు అనేవి ఒక వలయంలో అమరు ఉంటాయి అన్నమాట. నాళికా పుంజాలు. ఓకేనా. నెక్స్ట్ స్టెమ్ తీసుకుంటే స్టెమ్లో మనకి సెకండరీ గ్రోత్ అనేది
అన్ని విధాల ఇది కూడా సేమ్ మనకి డైకాటిలియన్స్ లో సిమిలారిటీస్ కలిగి ఉంటుంది. సెమ్ యొక్క సెకండరీ గ్రోత్ కూడా ఎలా ఉంటుందంటే డైకాటిలియన్స్ తో సిమిలారిటీస్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండరీ గ్రోత్ లో చూస్తే దీంట్లో జైలం అండ్ ఫ్లోయమ్ ఇది చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది అనమాట. వెలుపల వైపుకి జైలం కలిగి ఉంటుంది, వెలుపల వైపుకి మనకి ఫ్లోయమ్ ఉంటుంది, లోపల వైపుకి ఎవరు కలిగి ఉంటారంటే జైలం ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనం అలాగే కదా వేసుకుంటున్నాము, మిడిల్లో జైలం వేసుకుంటే దాని చుట్టూ ఫ్లోయమ్ ఉంటుంది కదా, అంటే అవుటర్ సైడ్ అంతానేమో ఫ్లోయమ్ ఉంటే ఇన్నర్ సైడ్ లో మనకి జైలము ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఈ జైలము ఫ్లోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ సెకండరీ గ్రోత్ లోనే ఇక్కడ మనకి సెకండరీ గ్రోత్ లో ఎక్కువగా ఏం కనిపిస్తాయంటే స్పష్టమైన యాన్యువల్ రింగ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ యాన్యువల్ రింగ్స్ ని బట్టి స్టెమ్ మనకి అనాటమీ సెకండరీ గ్రోత్ అనేది ఎక్కడ ఉంటుంది, మంచి బాగా డెవలప్డ్ స్టెమ్ కటింగ్ తీసుకుంటే దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎవరు ఉంటారంటే యాన్యువల్ రింగ్స్ అనేవి చాలా స్పష్టంగా మనకి క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. వార్షిక వలయాలు, ఈ వార్షిక వలయాలను బట్టి మనం ఏం చెప్తామంటే ఆ ప్లాంట్ యొక్క ఆ ట్రీ యొక్క ఎన్ని ఇయర్స్ చెప్పేయచ్చు అనమాట. మనకి క్లారిటీగా వార్షిక వలయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట, చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. యాన్యువల్ రింగ్స్, యాన్యువల్ రింగ్స్ అంటే ఏమి కాదు, స్టెమ్ కటింగ్ తీసుకోగానే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని ఏమని పిలుస్తాము, యాన్యువల్ రింగ్స్ అని పిలుస్తాం అన్నమాట. వార్షిక వలయాలు. ఈ సెకండరీ గ్రోత్ లో మనకి చాలా క్లారిటీగా ఈ వార్షిక వలయాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈ వార్షిక వలయాలను బట్టే ఈ ట్రీ యొక్క ఇయర్స్ చెప్పేయచ్చు అనమాట, క్లారిటీగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్లాంట్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి అన్ని క్లారిటీగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్టెమ్లో ఈ సెకండరీ గ్రోత్లో క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జైలం తీసుకుంటే జైలంలో ట్రాకెట్స్ ఉంటాయి, అదేవిధంగా జైలం ట్యూబ్స్ ఉంటాయి, దారులో దారు కణాలు, దారు నాళాలు, అదేవిధంగా ప్యారెంకైమా కూడా ఉంటుంది అనమాట. జైలం ప్యారెంకైమా, దారు మృదు కణజాలం అనేది కనిపిస్తూ ఉంటుంది. జైలం తీసుకుంటే ఫ్లోయం తీసుకుంటే మనకి ఫ్లోయంలో ఏమేమి ఉంటాయంటే పోషక కణజాలంలో సీవ్ సెల్స్, చాలని నాళాలు ఉంటాయి అన్నమాట. చాలని నాళాలు, అదేవిధంగా మనకి ప్యారెంకైమల్, ఫ్లోయం ఉంటుంది. పోషక కణజాలంలో చాలని నాళాలు, సీవ్ సెల్స్ అండ్ మనకి ఫ్లోయం ప్యారెంకైమా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి క్యాంపానియన్ సెల్స్ అనేవి యాబ్సెంట్ అనమాట. క్యాంపానియన్ సెల్స్ అనేవి కనిపించవు అనమాట. దారులోనేమో దారు కణాలు, దారు నాళాలు కనిపిస్తూ ఉంటాయి, దారు మృదు కణజాలం ఉంటుంది. పోషక కణజాలం తీసుకుంటే మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తాయంటే సహకణాలు యాబ్సెంట్, సీవ్ సెల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, సీవ్ కణాలు ఉంటాయి, అదేవిధంగా పోషక మృదు కణజాలం దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. పోషక మృదు కణజాలం దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవి మనకి రూటు స్టెమ్ గురించి అనమాట. నెక్స్ట్ మనకి ఈ జైలం అనేది 2 టైప్స్ ఉంటుంది అనమాట. జిమ్నోస్పామ్స్ లో జైలం 2 టైప్స్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ జైలం ఉంటుంది. టూ టైప్స్ ఆఫ్ జైలము ఏంటంటే మానోజైలిక్, పిక్నోజైలిక్ జైలం అన్నమాట. మానోజైలిక్ జైలం, సెకండ్ వన్ పిక్నోజైలిక్. మానోజైలిక్, పిక్నోజైలిక్ 2 టైప్స్ ఆఫ్ జైలమ్స్ మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. మానోజైలిక్ లో మనకి ఈ
సెల్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే జైలం సెల్స్ అన్నీ కూడా మనకి బ్రాడ్గా కనిపిస్తూ ఉంటాయి, పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉండి వీటి యొక్క మెంబ్రెయిన్ అంతా కూడా థిన్ లేయర్ ఫార్మేషన్లో ఉంటుంది అనమాట, పలుచగా ఉంటుంది అనమాట. కణకుడ్యం అంతా కూడా ఎలా ఉంటుంది, మెంబ్రెయిన్ అంతా కూడా పలుచగా ఉంటుంది, పెద్దగా ఉంటాయి, కణకుడ్యాలు పలుచగా ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి జైలము పారెంకైమా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జైలం పారెంకైమా, అదేవిధంగా జైలం రేసు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. జైలం రేస్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. జైలం పారెంకైమా, జైలం రేస్ అనేవి దీంట్లో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయేమో పెద్ద పెద్ద సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా బ్రాడ్గా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. వీటి యొక్క మెంబ్రెయిన్స్ థిన్గా ఉంటాయి అన్నమాట. మెంబ్రెయిన్స్ అన్నీ కూడా థిన్గా ఉంటాయి. ఇది మోనోజైలిక్కి ఎగ్జాంపుల్ అన్నమాట. దీన్ని ఏం చెప్తాము, మోనోజైలిక్కి ఎగ్జాంపుల్. ఈ దాంతో పాటు ఏం చెప్తున్నాము, జైలం ఫ్లోయం మనకి ఎక్కువగా ఉంటుంది. జైలం ఫ్లోయంతో పాటు దీంట్లో మనకి ఇంకొకటి కనిపించేది ఏంటి, జైలం రేస్ అనేవి ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల జైలం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు వీక్గా ఉంటుంది అనమాట. జైలం ఎలా ఉంటుంది, వీక్గా ఉంటుంది. నెక్స్ట్ పిగ్నోజైలిక్ జైలం అనమాట. రెండోది ఏంటి, పిగ్నోజైలిక్ జైలం. దీంట్లో మనకి ఈ దారులో తీసుకుంటే దారు కణాలు అన్నీ కూడా దానికి రివర్స్ అనమాట. అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చిన్నవిగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ప్లస్ థిక్నెస్ ఎక్కువ ఉంటాయి, సెల్స్ థిక్గా ఉంటాయి అన్నమాట. మెంబ్రెయిన్ అంతా కూడా థిక్గా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సన్నని దీంట్లో మనకి జైలం రేస్ అనేవి ఎలా ఉంటాయంటే సన్నగా ఉంటాయి అన్నమాట. సన్నని దారు రేఖలు ఇవి కలిగి ఉంటాయి, అన్నీ కూడా తక్కువ సంఖ్యలోనే మనకి ఉంటాయి అన్నమాట. కాబట్టి దీని యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదైతే మనకి మోనోజైలిక్ అయితే ఏం చెప్పుకున్నాము, అది వీక్గా ఉంటుంది, జైలం అని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఇది పొట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంటాయి, మెంబ్రెయిన్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ దీంట్లో మనకి సన్నగా ఈ జైలం రేస్ అనే దారు రేఖలు సన్నగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల దీని డెన్సిటీ, జైలం యొక్క డెన్సిటీ ఎలా ఉంటుందంటే పిగ్నోజైలిక్లో దీని యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్వాలిటీ జైలం అనేది దీంట్లో ఉంటుంది అనమాట. క్వాలిటీ కలిగిన జైలము ఉంటుంది అనమాట. క్వాలిటీ ఇలాంటి జైలం మంచిగా ఉంది కాబట్టి ఈ వుడ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా క్వాలిటీ వుడ్ దీంట్లో ఉంటుంది అనమాట. ఈ జైలము మంచిగా ఉంది కాబట్టి వుడ్ కూడా ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ వుడ్ ఉంటుంది అనమాట. వుడ్ కూడా కలప కూడా నాణ్యమైన కలప వీటి నుంచి లభిస్తుంది అనమాట. పిగ్నోజైలిక్ జైలం కలిగిన ప్లాంట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉన్న క్వాలిటీ వుడ్ మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. ఇది స్టెమ్లో మనకి జైలం గురించి అనమాట. నెక్స్ట్ లీవ్స్. లీవ్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పత్రాల యొక్క అంతర్నిర్మాణం తీసుకుంటే ఇవి ఏ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయంటే జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. జలాభావ పరిస్థితులకి తట్టుకునే క్యారెక్టర్స్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి ఎపిడర్మిస్లో తీసుకుంటే ఎపిడర్మిస్లో మనకి థిక్నింగ్ కలిగిన క్యూటికల్ లేయర్ ఉంటుంది అనమాట. మందమైన అవకాశని పొర దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. పత్ర రంధ్రాలు స్ట్రోమాటస్ ఉంటాయి. ఎండోడర్మిస్లో స్ట్రోమాటస్ అండ్ ఎండోడర్మిస్ అండ్ దీంట్లో మనకి స్క్లీరెంకైమాతో ఫామ్ అయిన సెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్ట్రోమాటస్, ఎండోడర్మిస్, అదేవిధంగా దీంట్లో మనకి స్క్లీరెంకైమాతో ఫామ్ అయిన సెల్స్ అనేవి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో స్ట్రోమాటస్ లీవ్స్లో తీసుకుంటే స్ట్రోమాటస్ 2 టైప్స్గా ఉంటాయి అన్నమాట. స్ట్రోమాటస్ అనేవి పత్రం యొక్క అంతర్నిర్మాణంలో 2 టైప్స్గా ఉంటాయి. 2 రకాలైన పత్ర రంధ్రాలు ఉంటాయి అన్నమాట. హ్యాప్లోకేలిక్, సిండిటోకేలిక్ రకం అన్నమాట. హ్యాప్లోకేలిక్ అండ్ సిండిటోకేలిక్ టైప్. హ్యాప్లోకేలిక్. రెండోది సిండిటోకేలిక్ టైప్. 2 టైప్స్ ఆఫ్ స్ట్రోమాటస్ ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. స్ట్రోమాటస్ పత్ర రంధ్రాలు 2 రకాలుగా ఉంటాయి. హ్యాప్లోకేలిక్ రకము, సిండిటోకేలిక్ రకం అన్నమాట. 2 రకాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
మనకి ఫస్ట్ వన్ ఏంటి, హ్యాప్లోకేలిక్ రకాలు. హ్యాప్లోకేలిక్ రకం కనుక తీసుకుంటే దీంట్లో హ్యాప్లోకేలిక్లో స్టొమాటస్లో మనకి చూస్తూ ఉంటాం కదా, 2 పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ 2 పార్ట్స్ ఏం చెప్తాము, గాడ్ సెల్స్ అండ్ సబ్సిడరీ సెల్స్. రక్షక కణాలు, అనుబంధ కణాలు మనకి సపరేట్ మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎవరమ్మా, సబ్సిడరీ సెల్స్ అండ్ గాడ్ సెల్స్. గాడ్ సెల్స్ అండ్ సబ్సిడరీ సెల్స్. రక్షక కణాలు, రెండోది అనుబంధ కణాలు. రక్షక కణాలు అండ్ అనుబంధ కణాలు, గాడ్ సెల్స్ అండ్ సబ్సిడరీ సెల్స్ వేటి నుంచి ఫామ్ అవుతాయి, వేరే మాతృ కణం నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదొక మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతుంది గాడ్ సెల్, ఇదొక సబ్సిడరీ సెల్ వేరొక మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము, హ్యాప్లోకేలిక్ టైప్గా తీసుకుంటున్నాం అనమాట. పత్ర రంధ్రాలు 2 టైప్స్ అని చెప్పుకుంటున్నాం కదా, స్టొమాటోస్ హ్యాప్లోకేలిక్గా చెప్పుకుంటున్నాం. రెండోది సిండిటోకేలిక్ తీసుకుంటే మనకి గాడ్ సెల్స్ అండ్ సబ్సిడరీ సెల్స్ 2 కూడా ఒకే మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. ఒకే మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతాయి. దీనిని సిండిటోకేలిక్ టైప్ ఆఫ్ స్టొమాటోస్గా పిలుస్తాం అనమాట. సిండిటోకేలిక్ టైప్ ఆఫ్ స్టొమాటో 2 టైప్స్ ఆఫ్ స్టొమాటోస్గా తీసుకున్నాం కదా. సిండిటోకేలిక్ టైప్ ఒకే మదర్ సెల్ నుంచి గాడ్ సెల్ అండ్ సబ్సిడరీ సెల్ ఒకే మదర్ సెల్ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. స్టొమాటోస్ ఒకే మదర్ సెల్ నుంచి ఇవి 2 కూడా ఫామ్ అవుతూ ఉంటాయి, సెల్స్ 2 కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి 2 టైప్స్ ఆఫ్ మనకి స్టొమాటోస్ అన్నమాట. నెక్స్ట్ రీప్రొడక్షన్. దీనికి ఎగ్జాంపుల్ కోనిఫెరేల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కోనిఫెరేలిస్ ఆర్డర్ని ఎగ్జాంపుల్గా హ్యాప్లోకేలిక్ టైప్కి తీసుకోవచ్చు. సిండిటోకేలిక్ మనం బెనిటైటైల్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. బెనిటైటైల్స్ ని ఆర్డర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దీనికేమో హ్యాప్లోకేలిక్ టైప్ ఆఫ్ స్టొమాటోస్కి కోనిఫెరేలిస్ని, అదేవిధంగా సిండిటోకేలిక్ టైప్ ఆఫ్ స్టొమాటోస్కి ఎగ్జాంపుల్ బెనిటైటైలిస్ ఆర్డర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ రీప్రొడక్షన్ స్ట్రక్చర్ ఆఫ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. రీప్రొడక్షన్ కనుక తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే హెట్రోపోరస్గా ఉంటాయి అన్నమాట. జిమ్నోస్పామ్స్లో రీప్రొడక్షన్ అంతా కూడా ఎలా ఉంటుంది, వివృత బీజాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే భిన్న సిద్ధ బీజయుతాలుగా ఉంటాయి అన్నమాట. హెట్రోపోరస్గా ఉంటూ ఉంటాయి. దీంట్లో మనకి మ్యాక్రోస్పొరాంజియస్ అండ్ మైక్రోస్పొరాంజియస్ 2 కూడా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. మ్యాక్రో అండ్ మైక్రోస్పొరాంజియస్ స్థూల సిద్ధ బీజాశయాలు, సూక్ష్మ సిద్ధ బీజాశయాలు ఉంటాయన్నమాట. దీంట్లోంచి మైక్రోస్పోర్స్ అండ్ మ్యాక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయి. మ్యాక్రోస్పొరాంజియా నుంచి మ్యాక్రోస్పోర్స్, మైక్రోస్పొరాంజియా నుంచి మైక్రోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా మనకి
సిద్ధ బీజ భిన్న సిద్ధ బీజాలుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. హెటరోస్పారస్ వివృత బీజాలన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, భిన్న సిద్ధ బీజయుతాలు అని పిలుస్తాం. హెటరోస్పారస్ గా ఉంటుంది అనమాట. భిన్న సిద్ధ బీజయుతాలు. హెటరోస్పారస్ గా మనకి ఈ రీప్రొడక్షన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి సైక్డేరిస్ లో తీసుకున్నాం అనుకోండి, మైక్రోఫిల్స్ ఎలా ఉంటాయంటే సింపుల్ గా ఉంటాయి అన్నమాట. సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు సింపుల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి అన్నమాట. మనకి హైపోడర్మిస్ ఎపిడర్మిస్ లో తీసుకుంటే ఏం కనిపిస్తుందంటే ఎక్కువ మనకి సిద్ధ బీజాశయ పుంజాలు అనేవి, సోరస్లు అనేవి ఎలా ఉంటాయి, మనకి సోరస్లు అనేవి చాలా ఎక్కువగా గ్రూప్ గా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సిద్ధ బీజాశయ పుంజాలు అనేవి సమూహాలుగా ఊర్ధ్వ తలం పైన సర్ఫేస్ అనమాట. ఎపిడర్మిస్ యొక్క సర్ఫేస్ లో మనకి ఎక్కువగా సోరస్లు అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట, గ్రూప్ గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి వక్రతమ లేదా నిర్వక్ర అండాలు అనేవి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వక్ర లేదా నిర్వక్ర అండాలు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో పోలెన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే హ్యాప్లాంటిక్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏకస్థితికలో పరాగరేణువులు అనేవి ఏకస్థితికంగా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, పరాగరేణువులన్నీ కూడా. నెక్స్ట్ ఈ మనకి పరాగ సంపర్కం అనేది దేని ద్వారా జరుగుతుందంటే గాలి ద్వారా జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి పోలెన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి గాలి ద్వారా లేదా మనకి ఎంటమోఫిలి కీటకాల ద్వారా కూడా ఈ పరాగ సంపర్కం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. పరాగ సంపర్కం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మనం ఎంబ్రియోజెనీ చెప్పుకుంటాం. అంటే జైగోట్ ఫామ్ అవుతుంది కదా, పిండజననం. ఎంబ్రియోజెనీ అంటే ఏంటి, పిండజనం. సంయుక్త బీజం పిండజననం అన్నమాట. ఎంబ్రియోజెనీ. ఈ ఎంబ్రియోజెనీ అనేది మనకి జైగోట్ ఫామ్ అయిన తర్వాత అనేక డివిజన్లు జరిగిన తర్వాత ఇక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట. ఎంబ్రియో ఫామ్ అయ్యి ఇది డెవలప్ అవుతుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే మ్యూరోబ్లాస్ట్గా పిలుస్తాం అనమాట. ఈ ఎంబ్రియోని మ్యూరోబ్లాస్టిక్ ఎంబ్రియో అని పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నామంటే మనకి ప్రైమరీ ఎంబ్రియో కిందికి మాత్రమే డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. కింది భాగంలో మాత్రమే ఇది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. పిండం మనకి కింది భాగం నుండి డెవలప్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని మ్యూరోబ్లాస్టిక్ ఎంబ్రియోగా పిలుస్తాం. ఆఫ్టర్ జైగోట్ ఫార్మేషన్ ఇది మనకి ఈ ఎంబ్రియో అనేది కింది భాగంలో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రో ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ప్రో ఎంబ్రియో కూడా కింది భాగం నుంచి డెవలప్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని మ్యూరోబ్లాస్టిక్ ఎంబ్రియోగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ సీడ్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ చెప్పుకుంటున్నాం కదా, మనకి ఎంబ్రియో కాస్త సీడ్గా డెవలప్ అవుతుంది అనమాట. ఎంబ్రియో కాస్త సీడ్గా డెవలప్ అవుతుంది. దీంట్లో మనకి సీడ్స్లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సీడ్స్లో 3 లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఆ 3 లేయర్స్లోనేమో మనకి అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్స్ అన్ని రెండు కూడా మనకి స్మూత్గా ఉంటాయి. మిడిల్ లేయర్ ఏమో మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మధ్య కవచం ఏమో గట్టిగా ఉంటుంది, మధ్య పొర గట్టిగా ఉంటుంది. వెలుపలి పొర లోపలి పొర ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది అనమాట. విత్తనము ఇలాగా 3 పొరలు కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లైఫ్ సైకిల్ తీసుకుంటే దీంట్లో మనకి ద్వైస్థితికానికి చెందిన సిద్ధబీజం ఉంటుంది. ఇది స్వయం పోషకంగా ఉంటుంది అనమాట. డిప్లాంటిక్ స్టేజ్లో ఉండే స్పోరోఫైట్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనకి ఆటోట్రోప్గా ఉంటుంది. దీంట్లో మనకి సంయోగ బీజం అనేది గ్యామ్టోఫైట్ ఎలా ఉంటుందంటే గ్యామ్టోఫైట్ వీక్గా ఉంటుంది అనమాట. వీక్గా ఉండే గ్యామ్టోఫైట్ దీంట్లో
ఉంటుంది అనమాట. అది కూడా హ్యాప్లాంటిక్ స్టేజ్కి చెందిన గ్యామ్లోఫైట్ దీంట్లో ఉంటుంది. అది ఎప్పుడు కూడా డామినెంట్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది వీక్గా ఉంటుంది అనమాట. ఇది హెట్రోట్రోప్గా ఉంటుంది అనమాట. ఈ లైఫ్ సైకిల్ మనకి ఆల్టర్నేటివ్ లైఫ్ సైకిల్ అనమాట. లైఫ్ సైకిల్ జీవిత చక్రం ఆల్టర్నేట్గా ఉంటుంది. దీంట్లో లైఫ్ సైకిల్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.